ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యులు చెప్పులు బూట్లు వేసుకుని దేవుడి ఫోటోలను ప్రదర్శించడాన్ని కూటమి సభ్యులు తీవ్రంగా ఖండించారు. చైర్మన్ ఛాంబర్ వద్ద మంత్రి లోకేష్ నేతృత్వంలో పయ్యవుల కేశవ్, కందుల దుర్గేష్, అనితతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు నిరసనలో పాల్గొన్నారు. చట్టసభ సాక్షిగా వైసీపీ సభ్యులు హిందువుల మనోభావాలు దెబ్బతీశారని మంత్రి పయ్యవుల విమర్శించారు. హద్దులు దాటి ప్రవర్తించి దేవదేవుడి పట్ల అపచారానికి పాల్పడ్డారని మండిపడ్డారు. ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ప్రవర్తించిన తీరు ఎంతో కలిచివేసిందని, హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పే వరకు ఈ విషయాన్ని తాము వదిలిపెట్టామని హెచ్చరించారు. జగన్ డైరెక్షన్లోనే వైసీపీ ఎమ్మెల్సీలు స్వామివారిని తీవ్రంగా అవమానించారని మంత్రి కందుల దుర్గేష్ మండిపడ్డారు. శాసన మండలిలో జరిగినటువంటి సంఘటనలు ఒకవైపు ప్రజాస్వామ్యాన్ని పరిహసించే విధంగా, మరోవైపు హిందూ సమాజానికి గాయపరిచేలాగా ఉన్నాయి. ఈ సంఘటనలన్నింటినీ కూడా ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. గత 3-4 రోజుల నుంచి ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అనేక అంశాల మీద వాళ్ళు సభ జరగకుండా చేస్తూ ఉండడం ఈ రాజకీయ కార్యక్రమంలో భాగంగా నడుస్తూ ఉంది. ఇది దానికి ఏ మాత్రం కూడా అభ్యంతరం లేదు. ప్రభుత్వంగా ఏం చేయాలి, ఎప్పుడు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేటువంటిది ప్రభుత్వం తీసుకుంటుంది, ప్రతిపక్షం పాత్రను పోషిస్తుంది. అయితే ఈరోజు హద్దులు దాటి వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు ఏదైతే ఉందో, సభ్య సమాజం హర్షించినటువంటి విధంగా ఈరోజు మనం కలియుగ దైవంగా ఎవరినైతే భావిస్తామో, దేవుడిగా భావిస్తామో, ఆ వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకుని ర్యాలీలో చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వచ్చారు. అది మాకు కనపడలేదు. కానీ సభలోకి వచ్చిన తర్వాత ఒక ప్లకార్డ్ లాగా వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని వాడడం, చెప్పులు వేసుకుని వాళ్ళు ఆ ఫోటోని పట్టుకున్నటువంటి తీరు మమ్మల్ని అందరినీ కూడా కలిచివేసింది. స్పాంటేనియస్గా అక్కడ రియాక్ట్ అయ్యాం. మేమేదో రాజకీయ పార్టీ ప్రతినిధులుగానో, మంత్రి శాఖలుగానో, లేకపోతే ప్రభుత్వ ప్రతినిధులుగానో కాదు. వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని చెప్పులు ధరించి ఊరేగిస్తూ, షూలు కూడా, చెప్పలే కాదు షూస్తో వారు ఊరేగి సభలోకి అదే విధంగా వారు ప్రవేశించారు. ఏ విధంగా అవమానపరుస్తూ, కించపరుస్తూ, హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ, భారతీయ సంస్కృతికి ప్రతినిధి అయినటువంటి వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని చెప్పలతో, అలాగనే హౌస్లో దాన్ని, ఆ చిత్రపటాన్ని, ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమని వారు సభ్యులు వాడిన విధానాన్ని, తీరును కానీ మనం వీడియోస్లో గమనించినట్లయితే అదొక వారికి నేను చెప్పడానికి నా మనసు అంగీకరించడం లేదు. వారు తిరిగి వెళ్ళిపోతూ ఆ పటాల్ని అలా విసిరివేసి, ఇది ఎంత అవమానకరమండి. హిందూ మనోభిప్రాయాలకి, హిందూ జాతికి, వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా కొలిసేటువంటి భక్తులందరికీ, యావత్ జాతికి కూడా ఇది చాలా అవమానకరం. ప్రజాస్వామ్య విలువల మీద ఏమాత్రం గౌరవం లేనటువంటి ఒక నాయకుడి నేతృత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దానికి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు ఈరోజు శాసనమండలిలో చేసినటువంటి అపచారం, అపవిత్రత, హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచారనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. వారందరూ వచ్చి సభలో ప్లకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావుడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం.